జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్. ఇవాళ కూడా 3 జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేరున్నారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ రోజు 3 జిల్లాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో పర్యటనలు కొనసాగనున్నాయి. ఉదయం బొబ్బిలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30కు పాయకరావుపేటలో ప్రచారం నిర్వహించి అక్కడ కూడా సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో బొబ్బిలిలో ఇవాళ తొలి సభ ఉంటుంది. బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30కు అనకాపల్లి పార్లమెంట్లో పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తారు. ఇక పాయకరావుపేట సూర్యమహల్ సెంటర్లో ఈ సభ జరుగుతుంది. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక రేంజ్ లో సెటైర్లు వేశారు సీఎం జగన్. టీడీపీ, జనసేన మేనిఫెస్టోను చూసి బీజేపీ కూడా భయపడింది అన్నారు. అందుకే ఉమ్మడి మేనిఫెస్టోలో ఎక్కడా మోదీ ఫోటో గానీ బీజేపీ గుర్తు గానీ లేవని, కూటమి మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం అనడానికి ఇదే నిదర్శనం అన్నారు జగన్. ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను.